ఈ వీడియోలో మనము అకరణీయ సంఖ్యల్లో గుణకార విలోమం గురించి నేర్చుకుంటాము. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. ఇక్కడ మనము ఒక సంఖ్యను తీసుకుందాం. 5/3ను తీసుకొని దీన్ని 3/5తో గుణిద్దాం. అప్పుడు ఎంత వస్తుంది? 5 × 3 అంటే 15. 3 × 5 అంటే అప్పుడు కూడా 15 వస్తుంది. అంటే 15/15 వస్తుంది. అప్పుడు దాని విలువ ఎంత వస్తుంది? 1 అనేది వస్తుంది. అలాగే -6/7ని మనము 7/-6తో గుణిద్దాం. అప్పుడు ఎంత వస్తుంది మనకు? -6 × 7 అంటే -42/7 × -6 అంటే అప్పుడు కూడా -42 అనేది వచ్చింది. ఇప్పుడు -42 -42 క్యాన్సిల్ అయితే మనకి ఎంత వస్తుంది? 1 అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనం ఏం చేసాము? ముందుగా మనం 5/3లోని 5/3ను 3/5తో గుణించాము. అంటే 3ని 5గా 5ని 3గా మార్చాము. అంటే లవాన్ని హారంగాను హారాన్ని లవంగా మార్చి మనం గుణించాము. అప్పుడు ఎంత వచ్చింది మనకు? లబ్ధం అనేది 1 వచ్చింది. అలాగే -6/7ను ఏం చేసాము? 7/-6తో గుణించాము. అంటే ఇక్కడ కూడా మనము లవాన్ని హారంగా హారాన్ని లవంగా మార్చి మనం గుణించాము. అప్పుడు మనకి ఎంత వచ్చింది? లబ్ధం అనేది 1 వచ్చింది. కాబట్టి ఇక్కడ ఈ రెండింటిని ఒకదానికొకటి గుణకార విలోమాలు లేదా వ్యుత్క్రమాలు అంటాము. దీన్ని ఇంగ్లీష్లో మనం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటాము. అంటే ఏవైనా రెండు సంఖ్యల లబ్ధం 1 అయితే ఆ రెండు సంఖ్యలను పరస్పరం గుణకార విలోమాలు అని అంటాము. అలాగే ఒక అకరణీయ సంఖ్య C/D అనేది మరొక అకరణీయ సంఖ్య A/Bకు గుణకార విలోమం అయిందనుకోండి, వాటి లబ్ధము అంటే A/B × C/D అనేది ఎంత అవుతుంది? 1 అనేది అవుతుంది. అలాగే ఏదైనా ఒక సంఖ్య యొక్క గుణకార విలోమం, ఉదాహరణకు A యొక్క గుణకార విలోమం ఏమవుతుంది? 1/A అవుతుంది. ఇప్పుడు 3/7 యొక్క గుణకార విలోమం ఏమవుతుంది? 7/3 అవుతుంది. అలాగే -5/2 యొక్క గుణకార విలోమం ఏమవుతుంది? 2/-5 అవుతుంది. అలాగే 11 యొక్క గుణకార విలోమం ఏమవుతుంది? 1/11 అవుతుంది. అయితే గుణకార విలోమం అంటే ఏమిటో నేర్చుకున్నాము. మరి దీనివల్ల ఉపయోగం ఏమిటి అంటే అకరణీయ సంఖ్యల భాగాహారంను సులభతరం చేస్తుంది. అది ఎలాగా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఉదాహరణకు 2/3ను 5/7తో భాగించాలి అనుకోండి. దీన్ని మనం ఏ విధంగా పరిష్కరిస్తాము? దానికంటే ముందు ఇక్కడ చూడండి, 3/5 అంటే 3ని 5తో భాగిస్తున్నాము. దీని అర్థం ఏమిటి? దీన్ని మనము ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. ఎలా అంటే 3 × 1/5గా రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? 3ని 5తో భాగించడము అనేది 3ని 1/5 అంటే 5 యొక్క గుణకార విలోమంతో గుణిస్తున్నాము. ఈ రెండు కూడా సమానం అని చెప్తున్నాము. అంటే ఒక సంఖ్యతో భాగించడం అనేది ఆ సంఖ్య యొక్క గుణకార విలోమంతో గుణించడంతో సమానము. అయితే ఈ విషయాన్ని మనము ఇప్పుడు భాగాహారం చేయడానికి ఉపయోగిద్దాం. 2/3 / 5/7ను మనము 2/3 × 5/7 యొక్క గుణకార విలోమం ఏమవుతుంది? 7/5 అవుతుంది. ఇప్పుడు ఎంత వస్తుంది? 2 × 7 అంటే 14, 3 × 5 అంటే 15, అంటే 14/15 అనేది వస్తుంది. ఇప్పుడు మనం మరో ఉదాహరణ చూద్దాం. -1/6 / 5/3. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా చేయవచ్చు అంటే -1/6 × 5/3 యొక్క గుణకార విలోమం ఏమవుతుంది? 3/5 అవుతుంది. ఇక్కడ 3 రెళ్ళు 6 అవుతుంది. కాబట్టి మనకు ఎంత మిగిలింది? -1/2 5 10 కాబట్టి -1/10 వచ్చింది. మరో ఉదాహరణ చూద్దాం. 18/25ను -72/75తో భాగించాలి.
దీన్ని మనం ఏ విధంగా చేస్తాము? 18/25 ఇంటూ -72/75 యొక్క గుణకార విలోమం ఏమవుతుంది? 75/-72 అవుతుంది. ఇక్కడ 25 మరియు 75 అనేది 5తో పోతాయి. కాబట్టి 5 5లు 25, 5 15లు 75, అలాగే 5 3లు 15 అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ 3 అనేది మిగిలింది. అలాగే 18 మరియు 72ని గమనిస్తే ఇది 3తో పోతుంది. 3 6లు 18, అలాగే 3 24లు 72, 6 4లు 24 అవుతుంది. కాబట్టి మనకేం మిగిలింది? 3/-4 అనేది మిగిలింది. దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? -3/4గా రాసుకోవచ్చు. మరొక ఉదాహరణ చూద్దాం. 13/6ను 39/5తో మనం భాగించాలి. దీన్ని ఎలా చేస్తాము? 13/6 ఇంటూ 39/5 యొక్క గుణకార విలోమం ఏమవుతుంది? 5/39 అనేది అవుతుంది. ఇప్పుడు 13 3లు 39 అవుతుంది. అప్పుడు ఎంత మిగిలింది మనకు? 5/6 3 అంటే 18 వచ్చింది. కాబట్టి దీని విలువ ఎంత వచ్చింది? 5/18. చూసారా? గుణకార విలోమంతో మనం భాగాహారాన్ని ఎంత సులభంగా చేసామో.